తెలంగాణ రైతులకు సంక్రాంతి పండుగ సందర్భంగా మరోసారి తీపి కబురు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. యాసంగి పంట సాగుకు అవసరమైన పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. యాసంగి సీజన్లో రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు 2 పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా సహాయం అందుతోంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో 18,000 కోట్లను కేటాయించింది. యాసంగి పెట్టుబడి సాయంగా మాత్రమే సుమారు 9,000 కోట్ల వరకు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం పంట సీజన్లో ఇప్పటికే 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల రైతు భరోసా నిధులు ప్రభుత్వం పంపిణీ చేసింది. యాసంగి సీజన్లో కూడా దాదాపు అదే సంఖ్యలో రైతులకు సహాయం అందించనున్నట్లు సమాచారం. అయితే ఈసారి పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామాల వారీగా పంటల సాగు భూముల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు శాటిలైట్ ఇమేజింగ్ మ్యాప్ల సహాయంతో సేకరిస్తున్నారు. యాసంగి రైతు భరోసా చెల్లించాల్సిన భూముల విస్తీర్ణం, అర్హులైన రైతుల సంఖ్య, అవసరమైన నిధులపై వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఖచ్చితమైన డేటా సిద్ధమైన తర్వాతే నిధుల విడుదలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి డిసెంబర్ ప్రారంభంలోనే యాసంగి రైతు భరోసా నిధులు విడుదల కావాల్సి ఉన్న ఆర్థిక మరియు రాజకీయ కారణాల వల్ల జనవరి నెలకు వాయిదా పడినట్లు సమాచారం. రానున్న మండల జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు ముందే రైతు భరోసా డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.